హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకురావడం జరిగింది. సో చాలామందికి టికెట్ బుక్ చేసుకుంటారు కదా, అంటే రిజర్వేషన్ అయితే ఇంకో వేరే పోర్టల్ ఐఆర్టీసీ పోర్టల్లో పోవాలి. కానీ ఇది ఫిక్ అంటే ఇప్పుడు మనం సడన్గా రిజర్వేషన్ కాకుండా అన్రిజర్వ్ టికెట్స్ ఉంటాయి కదా, సో మన దగ్గర డిస్టెన్స్తో ఉన్నటివి ఆ టికెట్ తీసుకోవడం అవకాశాలు అయితే ఈ యాప్ని చేసుకోవచ్చు. సో దీంట్లో చూడండి, బుక్ అంటే ప్రింట్ తీసుకోవచ్చు, పేపర్లెస్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. కానీ ప్రింట్ కొడితే మనం అవశేషం టికెట్ తీసుకోవాలి. అట్లా లేకుండా బుక్ అంటే ప్రింట్ కొట్టాక పేపర్లెస్ అంటే ఆటోమేటిక్ మన ఫోన్లో చూపించుకోవచ్చు టికెట్. ఒకవేళ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి మధ్యలో మనం లాంగ్ జర్నీ చేస్తాం, కానీ మన మధ్యలో షార్ట్ డిస్టెన్స్ వచ్చినప్పుడు, ఇంకో ట్రైన్ మాల్ వచ్చినప్పుడు అర్జెంటుగా మన టికెట్ కావాలనుకుంటే మనం పోయి ప్లాట్ఫామ్లో అదే లైన్ నిలబడి టికెట్ తీసుకునేంత టైం కూడా ఉండదు కదా కొన్నిసార్లు. వాళ్ళ కోసమే ఈ యాప్ చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎక్కడికి కావాలంటే టికెట్ సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఏది కడప నుంచి తిరుపతికి సెర్చ్ చేశాను. సో ప్రస్తుతం 3 hours ముందు ఏ ట్రైన్స్ జస్ట్ ట్రైన్ ఇన్ నెక్స్ట్ 4 hours అంటే 4 hours ఏ ట్రైన్స్ ఉన్నాయో చూపిస్తుంది మనకు ఆటోమేటిక్గా. ట్రైన్ నెంబర్, ట్రైన్ పేరు కూడా. సో మనం క్లిక్ చేసి అక్కడ మనం బుక్ చేసుకోవచ్చు. మనము పేపర్లెస్ కొట్టినాకో ఫోన్లో ఆటోమేటిక్ ఫోన్లో టికెట్ చూపించుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇది అన్రిజర్వ్ టికెట్ అంటే రిజర్వేషన్ కాకుండా అన్రిజర్వ్ టికెట్స్. సో ఇటు మనం బుక్ చేసిన తర్వాత చూడండి, క్లాస్, జర్నీ అన్నీ వస్తాయి. సెకండ్ క్లాసే కదా ఇవన్నీ, అంటే అన్రిజర్వ్ క్లాస్ సెకండ్ క్లాసే వస్తాయి. సో అన్నీ చూపిస్తుంది, ఎంత అమౌంట్ ఇంకా తను బుక్ టికెట్ కొట్టిన తర్వాత చూడండి, 3 hours టికెట్ బుక్ చేసిన 3 hours ఏ ట్రైన్ ఎక్కొచ్చు. మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎటు ఊరికి అనేది. సో అన్రిజర్వ్ టికెట్స్ మాత్రమే. ఇట మన మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ లాగిన్ అవ్వచ్చు. సో వచ్చిన తర్వాత మనము పేమెంట్ బుక్ వ్యాలెట్లో కొట్టినాక ఆటోమేటిక్గా చూడండి, క్యాన్సిల్ టికెట్, బుకింగ్ టికెట్, షో టికెట్ ఆర్ వ్యాలెట్, ఇట్లా రకరకాల ఆప్షన్స్ వచ్చాయి. ట్రాన్సాక్షన్ మనం ఏమి ట్రాన్సాక్షన్ చేసినా చూపిస్తుంది అక్కడే. క్యాన్సిల్ టికెట్ యూజ్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసే అమౌంట్ అంత ఎక్కువ రాకపోవచ్చు. సో ఇవి మనము ప్లాట్ఫామ్ కూడా కావాలన్నప్పుడు టికెట్లో అర్జెంటుగా అది చేసుకోవచ్చు. మన లైన్లో, క్యూ లైన్లో చాలా రష్ ఎక్కువ ఉంటుంది కదా, అలా అవకాశం లేకుండా మన త్వరగా ఫిక్ టికెట్స్ తీసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. సో ఇది కూడా ఐఆర్టీసీ వదిలిన యాప్. సో ఆల్రెడీ మీకు తెలిసింటుంది యాప్ గురించి. సో నేను కొంత తెలియకపోయి ఉండొచ్చు కదా, వాళ్ళ కోసం చేస్తున్న వీడియో. సో నా వీడియో వచ్చి లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.